పదే పదే స్నాక్స్ కావాలని మారం చేసే పిల్లలకి పద్దాకా బయటవి కొనియకుండా సింపుల్ గా అయిపోయి ఈ బాదం చిక్కీ చేసేవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మరి సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా 1 కప్పు బాదం పప్పుని కడాయిలో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పైన పొట్టు చిట్లేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత 4-5 జీడిపప్పు పలుకులు, ఒక చిన్న ఇలాచీ కూడా వేసి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తర్వాత బాదం పప్పు తీసుకుని అదే కప్పుతోటి 1 కప్పు పంచదార తీసుకుని ప్యాన్ లో వేసేసి లో ఫ్లేమ్ లో ఇది దానంతటది కరిగిపోయి క్యారమెల్ లాగా రెడీ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా క్యారమెల్ రెడీ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడి అంతా కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా కలుపుకుంటూ ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు నెయ్యి రాసిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నెయ్యి రాసిన బౌల్ తోటి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మనకి నచ్చిన షేప్ లో ఘాట్లు పెట్టి పైన బాదం పప్పుతో డెకరేట్ చేసి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత డిమోల్డ్ చేశారంటే ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ అయిన బాదం చిక్కీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి.